తెలంగాణ అసెంబ్లీలోని కమిటీ హాల్లో అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఈ సమావేశానికి రాలేదు. ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, సిపిఎం నుంచి జోలకంటి రంగారెడ్డి, జాన్ వెస్లీ హాజరయ్యారు. అలాగే సిపిఐ నుంచి కూనంనేని హాజరయ్యారు. అఖిలపక్ష సమావేశంపై తమకు ఎలాంటి సమాచారం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. డీలిమిటేషన్పై అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. డీలిమిటేషన్ను తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ నెల 22న చెన్నైలో జేఏసీ సమావేశం ఏర్పాటు చేసి దక్షిణాది రాష్ట్రాల్లోని పార్టీలకు ఆహ్వానం పంపించారు. ఇటీవల ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని, హైదరాబాద్లో మాజీ మంత్రి కేటీఆర్ను కలిసింది డీఎంకే బృందం. జేఏసీ సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానించింది. ఈ సమయంలో తెలంగాణలో కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి డీలిమిటేషన్పై చర్చిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అన్నట్టుగానే ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.